చంద్రబాబుది వేటగాడి మనస్తత్వమని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని వ్యాఖ్యానించారు. మత్స్యకారులను, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని అప్పుడు చంద్రబాబు చెప్పారని, ఆ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదలకు కుట్ర చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరో తెలియదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చరిత్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసునని ఎద్దేవా చేశారు. పేదలు, వితంతువులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించాలనే ఆలోచన ఎప్పుడైనా చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఈ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలీదా? ప్రజలకు తెలీదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి, మనకేంటి సంబంధం? ఎవరికి ఈ అక్రమ సంబంధాలు? భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలను ఎవరికి తెలీదా? ప్రజలు కళ్ళు మూసుకు వెనకటికి ఏదో సామెత ఉంటుంది, మీలాంటి పిల్లులు కళ్ళు మూసుకుని పాలు తాగుతా దొంగతనంగా ఎవడు చూడలేదనుకుంటే, మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం కళ్ళు మూసుకోవాలా? ప్రపంచానికి మీ చరిత్ర, మీ జాతకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ప్రజలకు తెలీదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి ఏమాత్రం కూడా వెరవకుండా, ఇది తప్ప ఒప్ప అనేది కూడా, జనం ఏమనుకుంటారనేది కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూడలేదా? ఎవరు చూశారు కదా. ఇంకా సిగ్గుమాలినతనంగా మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బుకాయింపు బొంకుతాం. కిందట నెల 1వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చింది ఎవరు? అసలు ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎంత అమాయక, నీ రాజకీయ దౌర్భాగ్యం, నీ అమాయకత్వం ఏంటో మనకు అర్థం కాదు. 55 మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే 56వ మాసం 57వ మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏమవుద్ది? అల్టిమేట్గా వాలంటీర్ ఇవ్వని లేదా ఎవరివని అంటే ఒక రెగ్యులర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తీసుకెళ్ళి వాలంటీర్కి పెన్షన్ ఇస్తే ప్రజలకు తెలియదా? ఎవరు పంపించారు ఈ డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిందని తెలియదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారేంటి ఈ 2 నెలలు వాలంటీర్ లేకపోతే? ఏ రోజన్నా నువ్వు ఆయన చెప్తాడు, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యేప్పటికి పుట్టలేదని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పుట్టామని కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు పుట్టామనేది కాదు అక్కడ. మర్రి చెట్టు, తావి చెట్టు, యాప చెట్టు లాగా 100 సంవత్సరాలు పుట్టక్కర్లా, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతకక్కర్లా. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజన్నా ముసలి వాళ్ళకి, వికలాంగులకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన ఏ రోజున వచ్చిందా? రాదు. ఎందుకని? నువ్వు ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడి, పేదల పట్ల జాలి ఉండదు, పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు. కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు. వచ్చిందా ఆలోచన అని చెప్తున్నాను. 2,50,000 మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 66 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని, అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, నీ వందిమాగదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మందడంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు? మాట ఆపి, ఇంటికి వెళ్లకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు, కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకపడిన కోతిలాగా తన్నుకుంటున్నారు.
కీస్ 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 అంట ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా. తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి? కెలుక్కోవటం ఎందుకు తలుపుని? తలుపు సందులో తోకెడటం ఎందుకు? ఈ ఏడవటం ఎందుకు? ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తంతు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళందరిది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, పెన్షన్ల పంపిణీ, ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎవరు చెప్పింది? ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంచమని చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపడం ఎవడి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది. కానీ నీ దగుల్బాజీ బుద్ధి, నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం, పేదోళ్ళు సుఖపడుతుంటే పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు గడిపేటంటే చాలామందికి దయనీయమైన పరిస్థితులు, పిల్లలుండి కూడా ఆఖరికి కొడుకులుండి కూతుర్లుండి కూడా వాళ్ళెవరు గంజిపోయిటాకు కూడా దిక్కులేని స్థితి ఉన్న వారందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 3,000 రూపాయల మీద జీవితాన్ని, నెల రోజుల జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు కదలకుండా మంచంలో ఉండి బోధకాళ్ళుండి కాళ్ళు ఇరిగిపోయి, నడుము ఇరిగిపోయి, సట్ట ఇరిగిపోయి, బాత్రూంలో కారు జారిపడి, మరి 60-70 ఏళ్ళు దాటిన కాడి నుంచి ఏమవుతుంది? పాస్కి వెళ్తేనో లెట్రిన్కి వెళ్తేనో బాత్రూంలో పడిపోయేటువంటి, నడువులు ఇరిగిపోయి, తుంటి ఎముకలు ఇరిగిపోయేటువంటి ఎంతమంది వృద్ధులు వాళ్ళ మంచాల్లో ఉంటున్నారు? వాళ్ళందరూ ఉసురు నువ్వు పోసుకోవా? నువ్వు బాగుపడతావా? ఇంతమంది పేదవాళ్ళు ఉసురు పోసుకుని బాగుపడతారా మీరు? ఇవాళ నిన్నటి దాకా వాలంటీర్ల మీద పడేసి అసలు ఎంత దిక్కుమాలిన రాజకీయం. నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది, అసహ్యం వేస్తుంది. ఇదేం మనిషిరా అని చెప్పని మాట్లాడతాడు. అంటే మనకు జాలేస్తుంది. వాళ్ళు చెప్తారు వాలంటీర్ల మీద చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఏలూరు 2023 జూలై 12, ఇంకా సంవత్సరం కూడా అవలా, పట్టుమని 10 మాసాలు కూడా గడవలా. అంటే అదొక 4 నెలలు, ఇదొక 3 నెలలు, 7 మాసాల క్రితం వాలంటీర్ల వ్యవస్థ నడుము విరగ్గొడతాం, దీనిపై జనసేన కోర్టులో సవాల్ చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ గురించి మేము వచ్చి నడుము విరగ్గొడతాం వాలంటీర్లకి. ఇది పవన్ కళ్యాణ్ గారు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం. ఇదెప్పుడు? 10 జూలై, దానికి 2 రోజుల ముందు పట్టుమని 7 మాసాలు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ఆడవాళ్ళని అమ్ముకుంటున్నారు, రెడ్ లైట్ ఏరియాలకి లొంగ తీసుకుంటున్నారు, వితంతువులను లొంగ తీసుకుంటున్నారు. ఏం మనుషులు అసలు? వీళ్ళ వయసు ఎంత? వాలంటీర్ల వయసు ఎంత? జగన్ అధికారిక పెగాసస్ వాలంటీర్లు అంటే ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసస్ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణలో కుదిపేస్తుంది. ఆ పెగాసస్ లాంటి వాళ్ళు ఈ వాలంటీర్లు అంట. ఈ కింద బయలుదేరాడు. ఓళ్ళల్లో వాలంటీర్ల న్యూసెన్స్ చంద్రబాబు నాయుడు. వీళ్ళు దిక్కుమాలిన రాజకీయం ఎట్లా ఉంటుందో చెప్తాను వెంటనే.
వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు పొట్టకొట్టాలని నేను అనుకోవట్లేదు. ఇలా పిల్లి మొగ్గలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థని నేను కొనసాగిస్తాను, వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను, వాలంటీర్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుంది. చూడండి, నోరా ఏమనాలి దాన్ని? తాటి మట్ట. నోరు కాదు ఇది, నాలుగు కాదు, ఏది పడితే అది. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తా అంట. మొన్న చెబుతాడు 50,000 డబ్బులు నెల 50,000 సంపాదించేది చేస్తా అంట వాలంటీర్లకి. ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ కారిపోతుంది. ఎందుకని? ఈ వాలంటీర్లు తగులుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడికి ఇక సుక్కలు కనపడి ఇప్పుడు భయం. వాలంటీర్లు అంటే భయం. వాలంటీర్లకి నెలకి 50,000 ఆదాయం వచ్చేట్టు చేస్తాను, మిమ్మల్ని కొనసాగిస్తాను. అలా తెలీదా? సాక్షాత్తు కాళ్ళు కడిగి నెత్తిన జలుకుని పిల్లని కన్యాదానం, కన్న కూతుర్ని కన్యాదానం చేసినటువంటి నందమూరి రామారావు గారి దగ్గర ఆగస్టు నెల వెన్నుపోటు పొడిచే 2 రోజుల ముందు కూడా ఆయన కాళ్ళ కాడ సూట్ కేసును తీసి ఆయన కాళ్ళు చెప్పులు సరి చేసినటువంటి నువ్వు 2 రోజుల తర్వాత ఎన్టీ రామారావుని ఎలా కూలదోసావో రామారావు గారు చెప్పలేదా? తర్వాత పార్టీని లాక్కుని, పార్టీ ఆఫీసులను లాక్కుని, పార్టీ ఆస్తులను లాక్కుని, పార్టీ బ్యాంక్ అకౌంట్లను లాక్కుని, రామారావు ఫోటో అనేది తెలుగుదేశం పార్టీకి రామారావుకి సంబంధం లేదు, వ్యక్తులకి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలదే ఆస్తి. రామారావు ఫోటో ఉండాల్సిన పని లేదని చెప్పిన మీటింగులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రామారావు గారు చచ్చిపోగానే వెంటనే రామారావు విగ్రహం, రామారావుతో ఒక చెక్క బొమ్మ, రామారావు గారికి దండం, రామారావు గారికి దండ. చూడండి అసలు మామూలుగా ఎంత షేడ్లు ఉంటాయో మనోడిలో, చంద్రబాబు నాయుడులో. 75 ఏళ్ళు ఈ రకంగా గడిపేశావు ఇన్ని షేడులతో. సిగ్గు శరం. అరే రామారావుని ఇన్ని తిట్టాం కదా, రామారావుని పార్టీ లాక్కున్నాం కదా. పాపం ఎన్టీ రామారావు గారికి అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? రామారావు గారు సొంత మీరందరూ బయటికి తోస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు కదా. మీరు ఎన్టీ రామారావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, అన్న తెలుగుదేశం అని చెప్పని. ఎన్టీఆర్ తెలుగుదేశం, దాని పేరేంటండి? సింహం గుర్తుండి చచ్చిపోయాడు కదా రామారావు గారు. చచ్చిపోయే ముందు ఆ పార్టీయే కదా. మరి ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే అసలు తెలుగుదేశానికి మీరు రామారావు గారు సంబంధం లేదన్నారు. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తోశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, సభ్యత్వం ఇవ్వలేదు మీరు. మరి ఆ రామారావు గారికి దండలేస్తున్నారు ఎటా? ఇదే వాలంటీర్లను ఎట్లా రామారావు గారిని ఎట్లా అయితే చేసావో వాలంటీర్లు కూడా అదే బాణి, అదే బాణి కదా. ఒకటి కాదు, వాలంటీర్లేమో మూటలు మోస్తారంటారు, మీరు మిట్ట మధ్యాహ్నం ఇంటికెళ్ళి తలుపులు కొడతారని చెప్తారు. మీకేం పని అంటారు? అమ్మాయిలను నమ్ముకుంటారంటారు, దొంగతనాలు చేస్తారంటారు, ఇళ్ళకొచ్చి మర్డర్లు చేస్తారని చెప్పి మీరే మాట్లాడతారు. మళ్ళీ పొగడ్తలు, ఇప్పుడు హామీలు. స్టాండ్ ఎందుకు మారుతుంది? మీ బతుకు ఒక స్టాండ్ ఎందుకు ఉండదు? ఎవడైనా మనిషి అన్నాక ఒక బతుకు, ఒక మనం మనిషి జన్మ ఎత్తామంటే ఒక స్టాండ్ ఉండాలి కదా, ఒక నిబద్ధత ఉండాలి కదా. ఎందుకు ఏంటి పిలి మొగ్గలు? ఆయన మాట్లాడతాడు. ఇంకోటి ఏంటి, భారతీయ జనతా పార్టీ 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ, 1999లో
భారతీయ జనతా పార్టీతో దోస్తి. 2004లో చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశాం. మళ్ళీ నేను చచ్చిపోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోను. ఈ చంద్రబాబు నాయుడు మాట నాది కాదు. 2014లో ఎవరితో పొత్తు అంటే మళ్ళీ దోస్తి, కుస్తీ అయిపోయింది. 99లో దోస్తి, 2004 తర్వాత కుస్తీ, మళ్ళీ 2014లో దోస్తి, మళ్ళీ 2019కి వచ్చేప్పటికి భారతీయ జనతా పార్టీతో కుస్తీ, మళ్ళీ 2024కి వచ్చేప్పటికి దోస్తి. దేవుడు మనకు సిగ్గట్లేదో ఏంటో మనకు అర్థం కాదు.